ఈ ప్రతిరోజు పండుగ షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో షూట్ చేస్తున్నప్పుడు మనోడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ముసలిని ఫోటోలు తీస్తూ, పాముల్ని ఫోటోలు తీస్తూ, ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఇలా తీస్తున్నాడు ఏంటి అని చూస్తే తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అక్కడ వర్క్ చేస్తూ అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తాడని అక్కడ కలిసాం రాజమండ్రిలో. అప్పటి నుంచి ఏ సినిమాకి వెళ్ళినా ఒకటి అంటే రూల్ పెట్టుకోవడం కాదు కానీ అలా జరుగుతుంది. షూట్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 1 వీక్ శ్రీకాంత్ తో, అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ మనకి మెంటల్ పీస్ కోసం. సో అంటే ఎవరికి తెలియని ప్లేసెస్ కి తీసుకెళ్లి నేచర్ లో కూర్చుని అట్లా అంటే కొంచెం చాలా భయం నాకు, పాములు అంటే చాలా భయం. మరి వాడు పాముతో అన్ని తీస్తుంటాడు కదా ఫోటోస్, తీసుకొచ్చేస్తాడు ఇట్లా, అయ్యో ఇది ఇక్కడ ఉంది, ఇది దీన్ని కొంచెం అటు వదలాలి, ఇది పాపం ఇటు వచ్చేసింది రోడ్ మారేడుమిల్లిలో వెహికల్స్ అయిపోతాయి అని చెప్పి, ఏది గ్రీన్ బ్యాంబూ పిట్ వైపర్ అని ఉంటుంది, అది వేస్తే 20 minutes లో అవుట్, చనిపోతాం. మరి దాన్ని సరదాగా అతను థమ్స్అప్ తాగుతూ ఇట్లా తీసి దాన్ని అక్కడ వదిలేసి వస్తానని చెప్పి వెళ్ళి వదిలేసి, ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నా. తిరిగి అలవాటు అయిపోయింది నాకు. ఓకే అలవాటు అయిపోయిందంటే మరి మనం కూడా పట్టుకుందాం అంత ధైర్యం లేదు, బట్ నేను ఫొటోస్ తీసా వాటిని. సో అట్లా వైల్డ్ లైఫ్ కి తీసుకెళ్ళటం, అండమాన్ లో స్కూబా డైవింగ్ తీసుకెళ్ళటం, అటువైపు అక్కడ ఏదో సర్కిల్ బట్టి ఎటో ఫారెస్ట్ తీసుకెళ్ళటం, కొంచెం భయం వేస్తుంది ఆ జర్నీ, కొంచెం భయం వేస్తుంది, బట్ తర్వాత బాగుంటుంది బాగానే చేసి. సో అక్కడ when you are on that off the grid stage, what all do you carry with you? Obviously technology, you'll try to be away from technology and social media and all that. So what do you pack in your bag, in your backpack for that, those kind of trips? Pack cards. కదా జనరల్లీ బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, అదే అందులోనే కార్డ్స్, ఒక షార్ట్ టీ షర్ట్లు, అదే వాటికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను అంతే, పెద్ద ఏమి ఉండదు. ఇంకా పెట్టుకున్నా అక్కడే రోడ్డు పక్కన బజ్జీలు తినేసి. అక్కడ సిగ్నల్ ఏమి ఉండవు కదా, లైక్ నువ్వు వెళ్ళినా అంత, మనం లాస్ట్ ఇయర్ షూట్ వెళ్ళినప్పుడు కూడా ఒక 1 day అక్కడికి వెళ్ళి సిగ్నల్ ఏమి ఉండవు. సో అక్కడ లైక్ ఏం ఎజెండా ఉండదా, లైక్ ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు అరే ఈ స్పాట్కి వెళ్ళాలి, ఈ స్పాట్కి వెళ్ళాలని మనకు సిగ్నల్ కూడా దొరకదు కదా. దొరకదు అంటే అక్కడ లోకల్స్ ఉంటారు కదా, కొంతమంది లోకల్స్ ఉంటారు పరిచయం వాళ్ళు, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్తారు, ఇటు వెళ్దాం అన్న అటు వెళ్దాం, అట్లా ఉంటది. హంటింగ్ ఏమైనా చేస్తారా వాళ్ళు? కొంతమంది ఉంటారు, వాళ్ళు బాణాలు పట్టుకుని తిరుగుతారు, ఒకళ్ళు కొంతమంది గన్స్ క్యారీ చేస్తారు, ఎలుగుబంట్లు తింటారు కొంతమంది అక్కడ హంట్ చేసి కొన్ని రోజులకి. ఆ బ్యాచ్ ని కూడా చూసాం, వెళ్తాం. బట్ బాగుంటుంది, వాళ్ళు ఫుడ్ వండి పెడతారు, భలే ఉంటుంది. వాళ్ళు రైస్, అది పెట్టడమే రైస్ ఇంత పెడతారు. ఒక ఎప్పుడైనా దగ్గరికి వెళ్తే, ఏంటి ఇంత పెట్టారండి, అంత కూడా తినవా అంటారు. మనకి అలవాటు అంటే వాళ్ళంటే కొండలు ఎక్కుతా ఉంటారు, మనం ఏం ఎక్కుతాం. వాళ్ళకి వర్కౌట్ అవుద్ది కానీ మనకి వర్కౌట్ అవ్వదు.